తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 ర్యాకెట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీని ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. కాగా రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 62వ ప్రయోగం. పిఎస్ఎల్వి కోర్ అలోన్ దస్తో చేసే 18వ ప్రయోగం ఇది. కోర్ అలోన్ దస్తో ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక 2వ దశలో ద్రవ ఇంధనం, 3వ దశలో ఘన ఇంధనం, 4వ దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేయనున్నారు. యాదాద్రి ఆలయంలో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 150 క్యూ లైన్లో ఉన్న ఐరన్ గ్రిల్స్ లో దయాకర్ అనే 6 ఏళ్ల బాలుడు తలపెట్టడంతో ప్రమాదవశాత్తు అందులో తల ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది బాబు తలను గ్రిల్స్ నుంచి బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. లోన్ పేరుతో ఓ యువతిని వేధించిన 2 రికవరీ ఏజెంట్లను అరెస్టు చేసినట్టు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సూళ్లూరుపేటకు చెందిన ఓ యువతి ఓ యాప్లో లోన్ తీసుకుంది. సమయానికి రుణం చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఆమె ఫోటోలను న్యూడ్గా మార్ఫింగ్ చేసి కుటుంబీకులు పంపారు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సూళ్లూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ లోన్ యాప్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ పర్సన్స్ సూళ్లూరుపేట చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి. అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తుంది. ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. ఇంకా ఎక్కువగా అందరూ ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుకొని పొట్టకోటి కోసం కువైట్కి వెళ్లి ఇబ్బందులకు గురైన లక్ష్మి అనే మహిళ ఏపీ ప్రభుత్వ సహకారంతో తిరిగి శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ చదువుల కోసం పరాయి దేశం వెళ్లి తమ తల్లి ఇబ్బందులకు గురైందని వాపోయారు. ఈ సందర్భంగా తమ తల్లిని ఇంటికి చేర్చడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బోరుబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు నిన్న అర్ధరాత్రి సమయంలో బోరుబండ నుంచి మాదాపూర్ వెళ్తున్నారు. పర్వత్ నగర్ చౌరాస్తా సమీపంలో వీరి బుల్లెట్ బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పేదల బియ్యాన్ని పేర్ని నాని కాజేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. బినామీలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ఎద్దేవా. విశాఖ సాగర తీరంలో నేవీ డే విన్యాసాల రిహార్సల్స్, చూపలను ఆకట్టుకున్న ప్రదర్శనలు. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తయ్యాయన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.